సమతాకుం 2025 బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తృతీయ వార్షికోత్సవాలకి తరలివచ్చిన భక్తులు ఉత్సవాల్లో పాల్గొని తరించారు. శ్రీ 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 త్రిదండి చినచియార్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 10 రోజుల పాటు సాగిన ఉత్సవాలు సకల జనుల సంబరంగా సాగాయి. జగమంతా పులకించిన వైదికోత్సవం మదినిండా భక్తిభావాన్ని నింపింది. బ్రహ్మోత్సవాల చివరి రోజు శ్రీ పుష్పయాగం జరిగింది. ఉత్సవాదులలో సంభవించిన దోష శాంతికై పుష్పాలతో మండలాన్ని తయారు చేసి పెరుమాళ్లకు ద్వాదశారాధనలతో పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. మహాపూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది. రంగురంగుల పుష్పాలతో చక్రమండల రచన చేసి శ్రీ పుష్పయాగం ఎంతో ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చినచియర్ స్వామి ఆధ్వర్యంలో ద్వాదశ ఆరాధనా కార్యక్రమం జరిగింది. పుష్పాలతో వరుసగా 12 ఆరాధనలు చేశారు. ఇలా సుప్రభాతం నుంచి శయనోత్సవం వరకు 12 సార్లు ఆరాధనలు జరిపించారు. దేవతా బలిహరణ, వేద విన్నపాలు పూర్తి కాగానే నవాహ్నిక యజ్ఞ కార్యక్రమం సుసంపన్నమైంది. ఋత్విక్కులు అందరికీ యజ్ఞ రక్షను సమర్పించారు. ఆ శక్తిని అలా చేసిన ప్రక్రియని కుంభజలాలను 108 దివ్యదేశాల పెరుమాళ్లకు చినచియర్ స్వామి సంప్రోక్షణ చేశారు. అలానే స్వర్ణ రామానుజులకు సమతామూర్తికి కూడా కుంభప్రోక్షణ చేశారు. తరువాత శ్రీ 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 త్రిదండి చినచియర్ స్వామి భక్తులందరికీ స్వయంగా కుంభ జలాలతో సంప్రోక్షణ చేసి మంగళాశాసనములు అనుగ్రహించారు. కార్యక్రమం మొత్తాన్ని నడిపించిన గరుత్మంతుడు దగ్గరకు వెళ్లి స్వామివారి ఆజ్ఞతో వారిని కిందకు దించారు. గరుడ పటాన్ని శ్రీ 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 త్రిదండి చినచియర్ స్వామి అవరోహణం చేశారు. మహాపూర్ణాహుతి తరువాత తీర్థ ప్రసాద వినియోగంతో కార్యక్రమం సుసంపన్నమైంది.